నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి, పరుపు గమ్మింగ్ చేసుకోకపోవటం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయండి, గమ్ము చేసుకుంటే కొన్ని లాభాలు మీకు అనేది క్లారిటీ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, పరుపు రీబాండెడ్ లాటెక్స్ అనుకోండి. ఇలా రీబాండెడ్ లాటెక్స్ ఇలా పెట్టి గమ్మింగ్ చేయకుండా పంపించినప్పుడు ట్రాన్స్పోర్ట్లో పరుపు ఇలాగే వచ్చింది కదా, ఇట్లా రాదు కదా, నిలబెట్టి వచ్చినప్పుడు ఇది జరిగిద్ది. కొద్దిగా మీ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత పరుపు ఇలా వేసుకోండి మంచం మీద, దానిపైన లాటెక్స్ షీట్ కరెక్ట్గా పెట్టుకొని జిప్ వేసేసుకోండి. మనం జిప్ కవర్ కదా ఇచ్చేదండి, చుట్టూతో జిప్ వేసేసుకోండి. ఇంక ఇట్లా వాడేసుకోండి. ఇంకా మీకు అసలు జరగదు, కదలదు. ఒక 6 నెలలకో సంవత్సరానికి కొద్దిగా లైట్గా జరిగినట్టు అనిపించింది, మళ్ళీ ఇంకొకసారి దుప్పటి మార్చినట్టుగా ఇలా మార్చుకోండి, సరిపోద్ది. ఇంకొకటి అండి, గమ్మింగ్ చేస్తే ఏమైందంటే 4 మూలలు ఇలా కరెక్ట్గా ఉంటది. అలా కాకుండా గమ్మింగ్ చేయకపోతే ఏమైందంటే జరిగిద్ది, కొద్దిగా ఇటు ముందుకి కొద్దిగా అటు వెనక్కి రావచ్చు. అది మీరు సరి చేసుకుంటే సరిపోయింది. ఇంకోటి, ఇది 72 అంగుళాలు పరుపు అనుకోండి, కింద రీబాండ్ 72 అంగుళాలు అలాగే ఉండిద్ది. లాటెక్స్ అనేది ఏమైందంటే ఇలా సరి చేసుకుంటే 72, 73 కూడా వచ్చింది. కొద్దిగా లోపలికి అనుకోండి, కరెక్ట్గా సరిపోయింది. ఒక్కోసారి ఏమైంది, షింక్ కూడా అయితే లోపలికి కూడా అయింది. ఇట్లా అంటే 69 కూడా వెళ్ళిద్ది. ఇది ఇలా సరి చేసుకోవాలి. దుప్పటిని సరి చేసుకున్నట్టు కనుక ఇలా సరి చేసుకుంటే 72 వచ్చింది. మీరు అట్లా కాదు, ఇలాంటి ఇబ్బందులు మేము పడతామంటే గమ్మింగ్ చేయించుకోండి, నష్టమేం లేదు. గమ్మింగ్ చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే, ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు తీసి కింద వేసుకోవడానికి పనికి వచ్చింది. రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో దీని మీద లేయర్స్ ఏదైనా వేసుకోవాలంటే పెంచుకోవడానికి కుదిరిద్ది. రేపు పొద్దున లాటెక్స్ తీసుకున్న దాని మధ్యలో సూపర్ సాఫ్ట్ వేసుకోవడానికి కుదిరిద్ది, దానిపైన మెమరీ ఫోమ్ వేసుకోవడానికి కుదిరిద్ది. గమ్మింగ్ చేసుకోకపోతే కొంతకాలానికి మార్చుకోవచ్చు. అందుకోసమే తప్పితే మీకు ఎన్ని మార్చుకోండి, ఒకేసారి ఎలా అయితే కొంటాం అలా కొంటాం అంటే గమ్మింగ్ చేయించుకోండి. 2 ఫెసిలిటీస్ మేము ఇస్తున్నాం. వెబ్సైట్లో, యాప్లో బుక్ చేసేటప్పుడైనా గమ్మింగ్ దగ్గర ఎస్ నో అని పెట్టుకోండి. గమ్మింగ్ చేసి పంపించమంటే ఎస్ అని పెట్టి గమ్మింగ్ చేసి పంపిస్తాం. నో అంటే నో అంటే మాత్రం కొద్దిగా ఒక లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉంటుంది కదండి. కొద్దిగా రిస్క్ తీసుకోవాలి. మీరు పరుపు రాగానే పరుపుని సరి చేసుకోవాలి. అది కరెక్ట్గా ఏ సైజుకి అయితే వచ్చిందో 72 కానీ 72 సాగు తీసుకోవచ్చు. పరుపు సాగు తీసుకోవచ్చు, కుదించుకోవచ్చు. 1 అంగుళం 2 అంగుళాలు అడ్జస్ట్ చేసుకోవటం వల్ల నష్టం ఏం లేదండి. జిప్ కవర్ వేస్తాము, దాని మీద బెడ్షీట్, ప్రొటెక్టర్లు, టాపర్లు ఇవన్నీ ఎప్పుడైతే అన్ని ఎలాస్టిక్లే వేస్తే పర్ఫెక్ట్గా స్టిఫ్గా ఉండిపోయింది. 6 నెలలు సంవత్సరం దాకా కదిలించే అవసరం. ఇప్పుడు గమ్మింగ్ చేయకుండా మీకు లాటెక్స్ షీట్ పంపించినప్పుడు ఇలా ఉండిద్ది, కరెక్ట్గా సమానంగా ఉండట్టు ఉండిద్ది. మా దగ్గర మీకు ట్రాన్స్పోర్ట్లో ఏమైంది అంటే లాటెక్స్ షీట్ జరిగిద్ది అనమాట. జరిగినప్పుడు సపోజ్ మీకు ముందుకే వచ్చింది, ఇదిగోండి ఇలా ముందుకు వచ్చింది, మేము ఏదో పెంచి పంపించాం, కట్టింగ్ ఎక్కువ సైజ్ అనుకుంటారు. అలా కాదండి, ఇది జరగటం వల్ల అలా జరిగింది. మీరు ఒకసారి సాధారణంగా సరి చేసుకోండి. సాధారణంగా సరి చేసిన స్ట్రైట్గా రాలేదా, ఓన్ లాటెక్స్ షీట్ని ఇలా అనండి. ఇది సాగే మెటీరియల్ అనమాట, కొద్దిగా షింక్ అయితే లోపలికి వెళ్ళిద్ది అనమాట. లాటెక్స్ కరెక్ట్గా ఇలా ఉండిద్ది. ఒక్కోసారి ఇంకా లోపలికి వెళ్ళాలనిపించింది, ఇలా అనండి, ఇంకా లోపలికి కూడా వెళ్ళిపోద్ది. అంటే అటు పక్క కరెక్ట్గా ఉన్నా కానీ లోపలికి బయటకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు లాటెక్స్ అనేది. మనం కనుక దుప్పటిని కనుక సరి చేసుకుంటాం చూడండి, ఇలా అట్లా సరి చేసుకుంటా ఉంటే కరెక్ట్గా ఉండిద్ది అనమాట లాటెక్స్. అలాగే కస్టమర్స్ ఇంకేమైనా డౌట్ ఉంటే ఆదివారం 5 to 6 లైవ్ ఉండిద్దండి. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.